సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ రైతులకు సహాయార్థంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ కమిటీలో కనీసం జ్ఞానం ఉన్నాడు ఒక్కడన్నా ఉన్నాడా? మాజీ ముఖ్యమంత్రులే కదా వీళ్ళు. కనీసం ఒక్కడన్నా సరిగా మాట్లాడా 19 నుంచి 24 మధ్య ఆ కమిటీలో వాళ్ళు? ఇంకా వాళ్ళే రైతులను పరిరక్షిస్తారు. నాకు అర్థం కాలేదు. మాట్లాడటం చేతయి పెద్ద మనుషుల్లాగా ఉండే వాళ్ళకే కమిటీలో వెయ్యాలి. మరి వాళ్ళు కనీసం మాట్లాడటమే చేత కాదు కదా వాళ్ళకి. అమ్మంటే నీ అమ్మ నీ అక్క అనే వాళ్ళని ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు ఈ కమిటీలో వేసిన వాళ్ళని? నాకు అదే అర్థం కాలేదు. ఏమన్నా మంచి చేశారా జగన్మోహన్ రెడ్డి, చెడు చేశాడో నాకు అర్థం కావట్లా. అంటే రైతుల సహాయార్థం లాయల్ కమిటీ వేసి దాంట్లో వాళ్ళకి అధ్యక్షుడిగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని కూడా నియమించారు కదండి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి మైనస్. అర్థమైందా? ఏదో అతను ఫస్ట్ నుంచి చూసుకోండి, తీర్పుల్లో ఎక్కడన్నా మార్పు ఉందా? అర్థమైందా? పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సినంత అవసరం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డికి అలాంటి వాళ్ళు అలాంటి వ్యక్తులే ఉంటారు. అర్థమైందా? అతని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కమిటీలో పేరు నాని, కొడాల నాని, నాకు నవ్వొస్తుంది. కొడాల నాని, అమ్మటి రాంబాబు, ఎల్లా అప్పిరెడ్డి, అసలు వీళ్ళు వెరైటీ అసలు ఏమన్నా ఎక్కడన్నా వీళ్ళు అసలు మరి జగన్మోహన్ రెడ్డి మరి ఎలా కమిటీ చేశాడో. మరి ఇప్పుడు కమిటీ అంటే ఎలా ఉండాలి? ఒకడు తగు వాడుతుంటే వెళ్ళి సర్ది ఇది ఇట్లా కాదమ్మా ఇట్లా చేస్తే మీకు మేము ఉంటాము అని ఆసరా చెప్పాలి. వీళ్ళే అమ్మని అక్కని అమ్మని అక్కని అనే వాళ్ళని తీసుకెళ్ళి కమిటీలో ఎత్తే అది కమిటీ అంటారా లేకపోతే బూతులు మాట్లాడే వ్యవస్థ అంటారా? నాకు అర్థం కాల. నిన్న ఆ కమిటీ చూసి నాకు నవ్వు వచ్చింది. మనం అంతకంటే ఇంకెక్కువ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ కమిటీ గురించి తీసి అవతల పడే మిగిలిన క్వశ్చన్ ఏదైనా ఉంటే అడుగు. వేస్ట్ ఏంటి ఆయన మరి రైతులకు అండగా ఉంటాను, మీరు పొలాలు ఇవ్వమాకండి, అవసరం అయితే న్యాయస్థానం దాకా వెళ్ళి పోరాడదాం అమరావతి మీద, నేను మావిగానే అంటున్నాను ఆయన పట్టించుకోవట్లేదు అని అంటున్నాడు. మరి 2019 నుంచి 24 మధ్య మావిగానే ఎక్కడికి పోయింది? మర్చిపెట్టుకుంటున్నాడు ఏడన్నా? ఏడన్నా ఏమైంది? 2019 నుంచి 24 మధ్య మావిగన్ అనే మాట ఎక్కడికి పోయింది? ఎందుకు నువ్వు ఇవాళ మావిగన్ అనే మాట తీసుకొస్తున్నావు? నీలో మార్పు అనేది చెందిద్ది అనుకున్నారు జనము. నీలో మార్పు అనేది లేదు జగన్మోహన్ రెడ్డి. నీలో మార్పు అనేది లేదు. మార్పు వచ్చిద్దని కలగన్నారు. అసలు నువ్వు ఇవాళ విమోచన దినం పెట్టావు అంటే నువ్వు ఎంత సైకో అర్థమవుతుంది. ఇక దానికి మనం మాట అంతకంటే మాట అనటానికి సంస్కారం అడ్డం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గురించి. ఇవన్నీ కాదు అసలు ఆయన పదే ఇప్పుడు అమరావతి మీద అక్కసు ఎందుకు వెళ్ళగక్కుతున్నాడు అనుకోవచ్చు. ఎప్పుడు కక్కలేదు, ఏ రోజు కక్కలేదు అక్కసు. 2019 నుంచి 24 మధ్య మేము సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్ళాము జగన్మోహన్ రెడ్డి మీద? మేము వెళ్ళాం కదా. గుంటూరులో ఏకైక వ్యక్తి నేనే కదా. గుంటూరు దాకా సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చా కదా. కేసు గెలిచాం కదా. మరి ఏమైంది? జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మార్పు ఏమన్నా ఉందయింది ఏమన్నా? మళ్ళీ ఇవాళ అదే అక్కసు కక్కుతున్నాడు. నేను రానివ్వను ఇదేం చెబుతున్నాడు. నువ్వు రానివద్దనే కదా నేను ప్రజలు అనుకుంది. నేను అధికారంలోకి వస్తాను, మిగులు భూములన్నీ రైతులకు పనిచేస్తాను అంటున్నాడు కదండి ఆయన. 2019 నుంచి 24 మధ్య ఎందుకు పంచలేదు? ఎందుకు పంచలేదు? ఎగిరెగిరి తంతారని జనం, ఎగిరెగిరి తంతారని. ఇవాళ వెళ్ళు ఈ కమిటీ ఎలమను. నేను గుజ్జినగూడలో విమోచన దినం చేశాడుగా అమ్మటి రాంబాబు. వెనుపోడు దినం విమోచన దినం అన్నాడులే. 2 మార్పు ఏమి లేదు. ఆడవాళ్ళు చేశారు, వీళ్ళు చేస్తున్నారు. అర్థమైందా? ఏం మార్పు ఏమి లేదు. ఏమన్నారు? ఎగబడ్డారు. కనీసం మార్పు రావాలి జగన్మోహన్ రెడ్డి. నీలో ఇప్పటికైనా మార్పు వస్తే ప్రజలు ఆశిస్తారు పాలన జగన్మోహన్ రెడ్డి మార్పు వచ్చిందేమని. ఇవాళ ఈ మాటలో ఇవాళ ఈ కమిటీ చూస్తే నీలో మార్పు రాలేదని జనం అందరికీ అర్థమైపోతుంది. దీంట్లో మరి నువ్వు ఎలా ఇప్పుడు 2019 నుంచి 24 మధ్య నువ్వేమన్నా రైతులను కాపాడితే ఇవాళ రైతులు నీ కళ్ళు ఉండేవాళ్ళు. నువ్వు రైతులను రైతులుగా చూసావు? డెకాయిట్లు, దొంగలు, దోపిడీదారులు, రౌడీలు లాగా పోలీసులను తిప్పి రాజధానిలో 29 గ్రామాల్లో నాశనం చేసి ఇవాళ నీకు ఎలా మార్పు వస్తుంది? నీలో నువ్వు ఎలా నమ్ముతున్నావు? నిన్ను జనం ప్రజలు నమ్మే స్థితిలో లేరు జగన్మోహన్ రెడ్డి. ప్రజలంతా అభివృద్ధి వైపు వెళ్తున్నారు. రాజధాని దిగ్విజయంగా దైవదీపమానంగా అద్భుతంగా ఒకసారి నీ కళ్ళు పెట్టి చూడుపో. శ్మశానం అన్నాడు కదా మీ బొత్స. ఇలా శ్మశానం ఎంత దిగ్విజయంగా వెలిగిపోతుందో శివయ్య అక్కడుండి నడిపిస్తున్నాడు.
బొత్సాకి ఇప్పుడైనా జ్ఞానం కావాలి. చూడండి పోండి, శ్మశానం అన్నారు కదా, ఆ శ్మశానం ఇవాళ దిగ్విజయంగా సాయంత్రం పూట వెళ్ళండి. ఆ లైట్లు, ఆ పని, ఆ జనము, ఆ ఖర్చు చూడండి పోయి. ఈ రోజైనా సరే ఇప్పటికైనా మార్పు చెందండి. రాజధాని యొక్క ప్రజల యొక్క ఇచ్చిన పొలానికి, వాళ్ళ యొక్క నమ్మకానికి మీరు ఒమ్ము చేయకుండా ఉండగలిగితే ప్రజలు మీ యొక్క ఆశీస్సులు ఉంటాయి. లేదు అనుకుంటే ఎగబడతారు, గుర్తుపెట్టుకోండి. వెన్నుపోటు వారోత్సవాలు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు కదండి, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది ప్రజలకు సూపర్ 6 పేరుతోటి అంటున్నారు కదా. మరి ఇప్పుడు ప్రజలు సూపర్ 6లో మేమేం చేయలేదు చెప్పండి. మేమేం చేయలేదు. 6లో మాకు ఒక్కటి చెప్పండి, మేము ఏం చేయలేదు. మేము చెప్పండి ఏం చేయలేదు. 6లో గ్యాస్ ఇవ్వలేదా? ఉచిత బస్సు ఇవ్వలేదా? పింఛన్ ఇవ్వలేదా? ఏమీ లేదు. మేము నిరుద్యోగ వృత్తి ఒకటి ఇవ్వలేదు. మేము మహిళలు ఇచ్చాం కదా, ఏమీ ఇవ్వలేదు. మేము మాకు ఏంది ఎక్కడ, మాకు పెండింగ్ ఉంది ఎక్కడ? మేము నిరుద్యోగత ఒకటే ఇవ్వలేదు. అందుకనే కదా మేము డిఎస్సీ వేసింది, అంతమంది ఉద్యోగాలు ఇచ్చింది. ఉద్యోగస్తులు ఇక్కడ విచిత్రంగా ఉంది. ఒకడు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర, నేను 6వ వాడిని, అక్కడ ఉంది 5 సీట్లే. నాకు అది భలే విచిత్రంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మరి తెలివి ఉండి వింటున్నాడు అర్థం కావట్లా, తెలివి లేకుండా వింటున్నాడు అర్థం కావట్లా. 6వ వ్యక్తికి ఎట్లా ఇస్తాడు? ఆడ ఉంది 5 సీట్లు, 1 నుంచి 5 దాకా వాళ్ళు 5 వచ్చినప్పుడు 6వ వ్యక్తికి ఇరుగా. ఎవడన్నా 1 నుంచి 5 లోపు ఒకడన్నా ఆగిపోతే 6వ వ్యక్తికి ఇస్తారు. నా పేరు లేదు, నా పేరు లేదు అంటాడు. మరి వాడు ఎడ చదువుకున్నాడు? నాకు అర్థం కాల. నాకు విచిత్రంగా ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడే వ్యక్తులు. నిన్న ఒక అతను పొలం గురించి మాట్లాడాడు కదా, నేను ఈయనని. అదే వ్యక్తి మరి సాయంత్రం వచ్చి ఎకరం 42 సెంట్లు చిల్లర పొలం ఎంఆర్ఓకి ఇచ్చేలాడు. మరి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ తెలివి లేదో, ఎక్కడ తెలివి ఉందో అర్థం కావట్లా. ఎట్ట మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లా. మరి ఆ వ్యక్తి అక్కడ అలా మాట్లాడి, ఈ వ్యక్తి ఇలా వచ్చి పొలం ఇచ్చాడు సాయంత్రానికి. మరి నిన్న పొద్దున నిరుద్యోగం కూర్చోబెట్టుకున్నావు, అక్కడ 1 నుంచి 5 దాకే సీట్లు ఉన్నాయని అతనే చెప్పాడు. నేను 6వ వ్యక్తిని అతనే చెప్పాడు. 6వ వ్యక్తి అంటే ఏం చేయాలి? 1 నుంచి 5 దాకా మధ్యలో ఎవడన్నా లేకపోతే 6వ వ్యక్తికి వచ్చింది, అంతేనా కదా? ప్రియారిటీలో 5 వచ్చారు, అక్కడ 5 సీట్ ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు. 6వ వ్యక్తి నాకు రాలేదంటే అన్యాయం జరిగినట్ట. నిన్న పేరు నాని అంటాడు, పేకాటం గురించి మాట్లాడుతున్నాడు. మరి అందుకనే బాబు గారు అన్నారుగా, కనీసం స్పెల్లింగ్లు కూడా తెలియని వాళ్ళు వీళ్ళట మంత్రులని. మరి దాని అర్థం ఏంటి? మరి అందుకనే నేను ఇందా కమిటీ గురించి అందే, తెలియదేమో వీళ్ళకి, కనీసం స్పెల్లింగ్లు కూడా తెలియట్లేదు కదా. మరి వీళ్ళట కమిటీగా మాట్లాడతారు? కమిటీ అంత దారుణంగా ఉందని చెబుతున్నాను నేను. వాలు వంక లేకుండా ఎట్లా పడితే అట్లా జరిగితే ఈ జనం అందుకనే 11 ఇచ్చారు. 11 నేను జాగ్రత్త పడటం నేర్చుకోండి అన్నాడు కదా పేరు నాని. మాకు 11 ఇచ్చారు, 11కి ఏముంది ఇంకా సున్నమేనని. మరి ఇంకా అప్పటికైనా అర్థం చేసుకోవట్లే. మరి దాంట్లో ఆ కమిటీలో మరి నువ్వే అధ్యక్షుడివి. ఆ అధ్యక్షుడు మరి ఏం వెళ్ళరండి, ఒకసారి జనం దగ్గరికి వెళ్ళండి. జనం ఎగబడతారో ఏం చేస్తారో చూడండి. మీరు వేసారు కదా 2019 నుంచి 24 మధ్య రాజధానిలో కేసులు వేయండి. మళ్ళీ మేము కూడా వేస్తాం. ఏం చేస్తాం? అప్పుడు వేసాం కదా, అప్పుడు గెలిచాం కదా సుప్రీంకోర్టులో, మళ్ళీ వేస్తాం. ఏం చేస్తాం? నువ్వు మరి జగన్మోహన్ రెడ్డి యొక్క నియంత్రిత పాలనలో మేము ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాం అర్థమవుతుంది. ఇప్పటికైనా మార్పు చెందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.